So, dear students, welcome to Sadhana Educational Academy. This is Mahesh Kumar, Faculty of Arithmetic and Pure Maths. సో ఇవాళ సెషన్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా మనం ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పెన్ వాడకుండా ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చేయొచ్చు అనేది ఈ సెషన్లో మీకు చెప్పే ప్రయత్నం చేశాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద సెషన్. సో మనం బేసిక్గా ఇక్కడ చూడండి, మీరు ఇంట్రెస్ట్ అనే టాపిక్ ని మనము రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ అనే టాపిక్ ని మనం ఏ విధంగా డివైడ్ చేస్తామమ్మా? సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో టూ టైప్స్ లో డివైడ్ చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనం బేసిక్ గా ఏ విధంగా చేస్తామమ్మా? మనం డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, బట్ మనం ఫార్ములా యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. బట్ మీరు బేసిక్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్తాం? PTR/100 అని చెప్తాం. అవునా? PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ PTR/100. సో ఇక్కడ ఈ PTR/100 లో వేర్ P ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. సో T ఈజ్ నథింగ్ బట్ టైప్ అండ్ R ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. R ని మనం ఏమని చెప్తాం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ టైం అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 10,000 రూపీస్ ఉంది. సో 10,000 మన దగ్గర ఉన్నాయి అనుకోండి. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నేను టూ ఇయర్స్ తర్వాత నేను 12,000 పేమెంట్ చేసాను. సో 12,000 పేమెంట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందమ్మా? సో ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం తీసుకున్న అమౌంట్ పైన మనం ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే పే చేస్తామో ఆ ఎక్స్ట్రా అమౌంట్ నే మనం ఇంట్రెస్ట్ అంటాం. 10,000 రూపాయలు తీసుకొని 12,000 రూపాయలు నేను 2 ఇయర్స్ తర్వాత పేమెంట్ చేస్తున్నా అంటే నేను ఎక్స్ట్రా ఏదైతే 2,000 పేమెంట్ చేస్తున్నో ఆ 2,000 ని మనం ఏమంటామంటే ఇంట్రెస్ట్ అంటాం. దాన్నే మనం తెలుగులో చెప్పాలంటే సాధారణ వడ్డీ అని అంట. ఓకే? సో ఇక్కడ బేసిక్ గా మనం చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఏ విధంగా చెప్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ విల్ నాట్ బి చేంజ్ అంటాం. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ తన వాల్యూ అనేది మారదు. సో ఒకసారి మీరు 2,000 పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో చూడండి, మీరు 2 ఇయర్స్ కి 2,000 పెరిగింది అని అంటే 1 ఇయర్ కి ఎంత పెరిగినట్టు? 1 ఇయర్ కి 1,000 పెరిగింది. మరి సెకండ్ ఇయర్ కూడా 1,000 పెరిగినట్ట కదా? అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏమని చెప్పొచ్చు? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ వాల్యూను మెయింటైన్ చేస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ వాల్యూ మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ ఇయర్ 1,000 రూపాయలు పెరిగితే సెకండ్ ఇయర్ కూడా 1,000 రూపాయలు పెరుగుతుంది, థర్డ్ ఇయర్ కూడా 1,000 రూపాయలు పెరుగుతుంది, ఫోర్త్ ఇయర్ కూడా 1,000 రూపాయలు పెరుగుతుంది అని చెప్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏమని చెప్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? అందుకే మనం ఇక్కడ ఏం చేస్తాం? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని తీసుకున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5,400 ఫర్ 7 ఇయర్స్. జనరల్ గా చూడండి, ఫర్ 7 ఇయర్స్ 4% పర్ యానం అన్నాం. 4% పర్ యానం. సో చూడండి, సంవత్సరానికి 4% పర్ యానం అన్నాడు. ఎవ్రీ ఇయర్ 4% పెరుగుతుంది. మరి ఎవ్రీ ఇయర్ 4% పెరుగుతుంది అని అంటే మరి 7 ఇయర్స్ కి ఎంత పెరుగుతుంది అన్న? ఎవ్రీ ఇయర్ కి 4% పెరుగుతుంది. సో 4% అంటే మీనింగ్ ఎంత? సంవత్సరానికి 4 రూపాయలు పెరిగితే 2 సంవత్సరాలకు 8 రూపాయలు పెరుగుతుంది. అలా 7 ఇయర్స్ కి ఎంత పెరుగుతుంది అంటే 28% పెరుగుతుంది. సో 28%. సో 28% పెరుగుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంక్రీజ్? సో 28%. సో ఇక్కడ మనం ఏ విధంగా చేయొచ్చు అంటే జనరల్ గా మన దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5,400 అనేది నా దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్. సో డైరెక్ట్ గా నాకు ఏం కావాలి? దీంట్లో 28% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 28% వాల్యూ కావాలంటే 30% వాల్యూ అనుకోండి, 30% లో నుంచి 2% తీసేస్తాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 30%? సో 30% వాల్యూ అంటే మనం చూడండి ఏమో, మనకు రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ ముందుకు వస్తాం. 10% వాల్యూ ఎంత? 540. 10% వాల్యూ 540 అయితే 30% వాల్యూ ఏమవుతుందని చెప్పాలి. 30% వాల్యూ ఏమవుతుందమ్మా? 1620 అవుతుంది. 1620. 30% వాల్యూ ఎంత? 1620. ఇది ఎంత? 30% వాల్యూ. బట్ నాకు కావాల్సింది ఎంత చెప్పండి? కావాల్సింది 28% కాబట్టి నేను 2% ఇందులో నుంచి తీసేసేయాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2%? సో 2% అంటే ఏం చేస్తామమ్మా? 1% వాల్యూ 54 అయితే 2% వాల్యూ ఏమవుతుంది? 108 అవుతుంది. సో 108 ఇందులో నుంచి తీసే. సో డైరెక్ట్ ఆన్సర్ విల్ గెట్. సో ఇక్కడ చూడండి, 10 లో 8 పోతే 2. సో ఇక్కడ 1. సో 16 లో 1 పోతుందమ్మా 15. సో మన ఆన్సర్ ఎంత? 1512 అని చెప్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1512 అనేది ఆన్సర్. క్లియర్? సో ఇంకో రకంగా కూడా చేయొచ్చు మనం దీన్ని. ఇంకో రకంగా చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి. సో 28% ఉంది. సో 28%. ఇఫ్ యూ రిమూవ్ ద పర్సంటేజ్ 28 ఏమని రాయొచ్చు? బై 100 రాయొచ్చు. అవునా? బై 100 రాయొచ్చు. సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే చూడండి, ఇక్కడ 2 1s are 2 4 times,
సో ఇక్కడ చూడండి 250 టైమ్స్, అగైన్ 2 7 టైమ్స్, 225 టైమ్స్. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 7/25. అమ్మా మనం ఏం చేస్తుంటే ఇఫ్ యూ రిమూవ్ ద పర్సంటేజ్ ని రిమూవ్ చేసి దాన్ని స్మాలెస్ట్ ఫ్రాక్షన్ లో రాసుకోవాలి. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ లో రాసుకుంటే మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత 7/25. మరి 7/25 ఉంటే మీకు క్వశ్చన్ లో ఇచ్చినటువంటి వాల్యూ ఏందమ్మా చెప్పండి 5400 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. మరి ఎప్పుడు కూడా డినామినేటర్ లో ఉన్న వాల్యూని మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటాము, న్యూమరేటర్ లో వచ్చిన వాల్యూని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, మరి క్వశ్చన్ లో ఉన్న వాల్యూ ఏందమ్మా, క్వశ్చన్ లో నాకు వచ్చినటువంటి వాల్యూ 5400 ఉంది. ఓకే, మరి అకార్డింగ్ టు యూ నీ లెక్క ప్రకారం నీకు వచ్చిన వాల్యూ ఎంత 25, నీకు వచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 25, నీకు కావాల్సింది ఎంత 7 వాల్యూ, కాబట్టి ఇప్పుడు 7 చేస్తాం. సో 25 కదమ్మా, 25 2 టైమ్స్, 25 2 టైమ్స్ ఎంత 50, 25 1 25, మళ్ళీ 150 మిగులుతుంది, 25 6 టైమ్స్ 150. సో 216 into 7, సో 216 into 7 చేసే చూడండి 7 6 42 2 4. మనకు యూనిట్ ప్లేస్ లో 2 ఉన్నటువంటి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ఈ ఆన్సర్ కాదు, ఇది కూడా కాదు. నాకు యూనిట్ ప్లేస్ లో 2 కావాలి, మరి రెండు ఆప్షన్లలో 2 ఉంది. సో నువ్వేం చేయాలి, ఇంకొక ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో చూడండి 7 6 లేదంటే 7 6 2 4, 7 1 7, 7 కి 4 కలిపితే ఎంతదమ్మా 11. ఓకేనా, 7 2 14, 14 కి 1 కలిపితే ఎంత 15. సో మన ఆన్సర్ ఎంత 15 12 అని చెప్తాం. ఆన్సర్ ఎంత 15 12. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు 52 14 522 in 7 years. మనకి ఏమి ఇచ్చిందంటేమో సమ్ ఆఫ్ మనీ కొంత అమౌంట్ ఉంది, నాకు అమౌంట్ ఎంత అయింది చెప్పండి 14 522. ఎన్ని ఏళ్ళకి అయింది 7 yearsకి అయిందని వాడతాడు. ఎన్ని ఏళ్ళకి 7 yearsకి అయింది. ఓకే, అండ్ 18,906 మెంబర్స్ ఇదే అమౌంట్ మళ్ళీ ఏమైంది నాకు, ఇదే అమౌంట్ మళ్ళీ నాకు ఏమైంది అని అంటే 11 yearsకి. 11 years ఆల్రెడీ ఇక్కడ 7 years, మరి ఈ టైం పీరియడ్ ఎంత 4 years. అవునా, 11 years నాకు ఏం చెప్తా చెప్పండి 18,906 ఎప్పుడు 11 years. సో ఇది క్వశ్చన్ లో ఇచ్చాడు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ద మనీ ఇన్వెస్టెడ్, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎంత, అంటే ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు 7 years కింద అయింది అండ్ 11 years కింద అయింది. బట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 years ఇస్ వాట్ 4 years ఎంత అవుతుంది నీకు, 4 years ఎంత అవుతుంది అంటే 18,906 లో నుంచి 14,522 తీసేసారు. సో 14,522 తీసేస్తే మీరు జనరల్గా చూడండి 18,906 ఉంది, ఇందులో నుంచి నేను ఏం చేయాలి 14,522 తీసేసారు. అవునా, 6 లో నుంచి 2 పోతే 4, ఇక్కడ చూడండి 10 లో 2 పోతే 8, ఇక్కడ ఎంత ఉంది చెప్పండి 8 అంటే 3, ఇక్కడ 4384. ఓకేనా, సో 4384. మరి 4 yearsకి 4384 అయితే 1 yearకి ఎంత, 1 yearకి రావాలంటే నువ్వు ఏం చేయాలి చెప్పండి, 1 yearకి రావాలి అని అంటే నేనేం చేయాలి 4384ని డివైడెడ్ బై 4 చేస్తాం. ఓకే, సో 4 1 4, ఓకే 4 1 4, 4 9 36, సో 4 6 అంటే 1096 అనేది మనకి చూడండి. నేను ఏం చెప్తున్నాను 4 yearsకి పెరిగినటువంటి ఇంట్రెస్ట్ ఎంత 4384, 4 సంవత్సరాలకు పెరిగినటువంటి ఇంట్రెస్ట్ ఎంత 43. మరి 4 సంవత్సరాలకు 4384 అయింది అని అంటే మరి ఎవ్రీ ఇయర్ ఎంత అయినట్టు, ఎవ్రీ ఇయర్ ఎంత అయింది 1096 అయింది, ఎవ్రీ ఇయర్ ఎంత అయినట్టు 1096. బట్ ఇక్కడ చూడండి 7 yearsకి నాకు ఎంత అయింది 14,522 ఉంది, అంటే ఇందులో నీకు ఏమున్నట్టు ప్రిన్సిపల్ అమౌంట్ ఉన్నట్టు అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా ఎవ్రీ ఇయర్ నాకు 1096 ఎవ్రీ ఇయర్ అయితే మరి నాకు కావాల్సింది 7 yearsకి ఎంత 1096 అనేది సంవత్సరానికి అయితే 796. చూడండి ఏం చేస్తాం ఇక్కడ ఏది 7,000 అవుతుంది, 1000తో చేస్తే 7 ఇంటూ చూడండి 7 6 42 4 9 63, సో 67. సో వచ్చింది ఎంత 7672. మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత 7672. ఇందులో 7672 ఉంది. సో 14,500 వచ్చి తీసేయాల్సింది ఎంత 7672 తీసేస్తే వచ్చింది మన ఆన్సర్. సో ఏమవుతుంది చెప్పండి, ఖచ్చితంగా 2 నుంచి 2 0, అన్ని యూనిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ చూడండి ఇక్కడ 12 ఉంది. సో 12 ఉంది అంటే 12 లో 7 పోతే ఎంత మనకి ఆల్మోస్ట్ 5. సో యూనిట్ సెకండ్ ప్లేస్ 10th ప్లేస్ లో 5 ఉంది. సో ఆప్షన్ ఇది కాదు, ఆప్షన్ ఇది కాదు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 15 ఉంది అంతేనా, 14 అంటే ఎంతమ్మా ఆల్మోస్ట్ 8. సో మన ఆన్సర్ ఎంత 14 లో 7, అంటే ఇక్కడ మనకి 1 ఉండదు కాబట్టి 30 లో 7 పోతుంది. ఆన్సర్
6 అని చెప్తాం. సో ఆన్సర్ ఎంత 6850 ఇస్ అవర్ ఆప్షన్ ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. సో 7 years కి అయింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ వాట్ 7 years కి అయింది 11 years కి అయినట్టే 7 years కి కొంత అమౌంట్ అయింది 11 years కి కొంత అమౌంట్ అయినట్టే డిఫరెన్స్ బిట్వీన్ ద 11 years అండ్ 7 years ఎంత అనేది అనుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇక్కడ ఏ పర్సన్ లెంత్ సో ఏబిసి అనే ముగ్గురు పర్సన్ ఉన్నారు. ఏ పర్సన్ లెంత్ 12,000 అనేది బికి ఏ అనేవాడు ఏం చేసిండు 12,000 బికి ఇచ్చిండు 3 years. అవునా. సేమ్ ఏ అనే పర్సన్ సికి ఎంత ఇచ్చిండు 10,000 ఇచ్చిండు. సో 10,000 ఎన్నేళ్లకు 4 years. ESG ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రిసీవ్డ్ 6080 ఇన్ ఆల్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్ ద యాజ్ ఇంట్రెస్ట్. సో వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ మనం ఏ విధంగా ఈజీగా చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఫస్ట్గా నాకు రెండిటిపైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఏం కావాలి? నాకు రెండిటిపైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఏం కావాలి? 6080 కావాలని చెప్పి. అవునా. 6080 అనేది ఫస్ట్. రెండిటిపైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత 6080. మరి ఫస్ట్ వాడు ఏం చేస్తే 3 years కి ఇచ్చాడు, సెకండ్ వాడు ఎంత 4 years కి ఇచ్చాడు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కామన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్. సో ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మీరు ఆప్షన్ త్రూ చేయడం చాలా ఈజీ. సో ఆప్షన్ త్రూ ఎలా చేస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది అనుకోండి జనరల్. ఇప్పుడు ఇక్కడ 15 ఉంది. సో 15 ఎవ్రీ ఇయర్ 15 పెరుగుతుంది అని అంటే 3 years కి ఎంత పెరుగుతుంది అమ్మా? 3 into 15 ఎంత 45. అవునా. అంటే 45% పెరిగి. ఇక్కడ చూడండి ఎవ్రీ ఇయర్ 15% పెరుగుతుంది అంటే 4 into 15 ఎంత 60%. అవునా కదా 60%. మరి ఇందులో 45% వాల్యూ ఎంత? జనరల్ అది 45%, ఇందులో 60% కలిపితే నీకు 6080 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను 45% తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 40% వాల్యూ ఎంత? 4800. 5% వాల్యూ ఎంత 600. 4800కి 6 కలిపితే 5400. ఇక్కడ నీకు 5400 ఇది కాబట్టి నీకు 50 అనేది ఆన్సర్ కాదు. 50 అనేది ఆన్సర్ జనరల్. సో నెక్స్ట్ స్టేజ్ లో మనం ఏం చేస్తాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఏ అనేవాడు బీకి ఎంత ఇచ్చిండు 12,000 ఇచ్చిండు ఎన్నేళ్ళకి 3 years కి. సికి ఎంత ఇచ్చిండు 10,000 ఇచ్చిండు ఎన్నేళ్ళకి 4 years కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 8 తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాను. సో 8 తీసుకుంటే నీకు ఏమవుతుంది చెప్పండి. 3 into 8 ఎంతమ్మా? సో 24. 3 into 8 ఎంత 24. 4 into 8 ఎంత 32. అంటే ఇప్పుడు నాకు చెప్పండి దీంట్లో 32% 10,000 అమ్మాయి సారీ, దీంట్లో 32%, దీంట్లో 24%. రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇది వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 24%. సో 24% అంటే ఫస్ట్ 20% వాల్యూ ఎంత 2400. మళ్ళీ 4% వాల్యూ ఎంత 4% వాల్యూ 1% వాల్యూ 120 అయితే 4% వాల్యూ ఎంత 480. 480 యాడ్ చేయండి. సో మనకు వచ్చిన వాల్యూ ఎంత 2880. ఇక్కడ మనం ఏం చేస్తాం 32%. 32% అంటే ఎంత మా వాల్యూ 3200. మరి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందో చెప్తే సో 080 సో 6 ఇది 8 సారీ 6080 వచ్చిందా లేదా? సో 6080 ఎక్కడ వస్తుంది? ఆప్షన్ బి కాబట్టి ఆప్షన్ బి అని చెప్తాం. అమ్మ ఇట్ విల్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. కొంచెం స్పీడప్ చేస్తే మనకి ఈజీగా చెప్పచ్చు. ఓకే. సో మన ఆన్సర్ ఏమని చెప్తాం 8% అని చెప్తాం. క్లియర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ 5 years ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అమౌంట్ ఆఫ్ X rupees ఈస్ సరే. సో చూడండి 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. అమ్మ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చింది ఇక్కడ? ప్రిన్సిపల్ అమౌంట్ X. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమంటుండు? సో 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. ఇదే కదా మీది 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నువ్వు ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం అన్నాడు. సో ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. మీరు చూడండి మనం ఏం చేస్తాం సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా ఉంది. ఇది అందరికీ గుర్తుంటది, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 2x/5, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత x, టైం వాడే ఇచ్చింది ఎంతమా 5 years, నీకు కావాల్సింది R/100. ఇది చేయగలిగితే 520 times. అవునా. ఇగో 5 1s 5 4s. ఓకేనా. మిగిలింది ఎంతమ్మా? సో x గెట్ క్యాన్సల్. సో R ఈజ్ ఈక్వల్ టు ఎంత 8% అని చెప్తాం. సో వాల్యూ ఎంత 8%. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనే సమ్ ఈజ్ సో 25/36. అంటే చూడండి డినామినేటర్ లో ఉన్న వాల్యూ ప్రిన్సిపల్ అయితే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అయితే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్. ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈస్ ఈక్వల్ టు ద రేట్ పర్సన్ పర్ యాప్.
నంబర్ ఆఫ్, సో వాడు అడిగింది ఆర్ వాల్యూ అడిగింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నంబర్ ఆఫ్ ఇయర్స్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ పర్సన్ పర్ యానం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం చేస్తాం చెప్పండి, నీకు తెలుసు ప్రిన్సిపల్ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ, సో 25 వచ్చింది, ప్రిన్సిపల్ అమౌంట్ 36, టైం ఎంత, టైం ఆర్ ఈక్వల్ కాబట్టి నువ్వు T ప్లస్ ఆర్ రాస్తావు బై 100. ఓకేనా, సో ఇదేమవుతుంది చెప్పండి, 2500 బై 36 ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీని నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఆర్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, 50. ఇదేమవుతుంది 50 బై ఆర్లో 6. 50 బై 6 అంటే మనం ఏం చెప్తాం, ఆర్ 8 6 48, 8 6 48, 2/6. దీన్నే మనం ఏం చెప్పొచ్చు, 1/3. 8 1/3% ఈజ్ రైట్ ఆన్సర్. 8 1/3. సో 8 1/3 అంటే 8.33 అంటాం. 8 1/3 ఈజ్ నథింగ్ బట్ 8.33 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఇక్కడ. ఏ సమ్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 9 years. ఒక అమౌంట్ ట్రిపుల్ అయిన ఎన్నేళ్ళకి, 9 years. సమ్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 9 years. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. అమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నీకు 3 times అయింది, 9 years కి 3 times అయింది. అంటే ఇప్పుడు చూడండి, నా దగ్గర 1 రూపాయి ఉంది, 1 రూపీ, నాకు 3 rupees అయింది. 3 times ఈజ్ నథింగ్ బట్ 3 rupees. 1 రూపీ 3 రూపీ అయింది, ఎప్పుడైంది, 9 years కి అయింది. మరి రూపాయి 3 రూపాయలు అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేసి, ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 2 rupees అవుతుంది. నువ్వు పే చేయాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 9. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 బేసిక్ ఫార్ములా తెలుసు నాకు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 2 rupees, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1, టైం 9 years ఇచ్చిండు, ఆర్ అనుకోమని బై 100. సో నీకు ఏమవుతుంది, 200 by 9. సో 200 by 9 అనేది ఆర్ వాల్యూ అవుతుంది. ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి, 200 by 9 అనేది ఎంత అమ్మా, డైరెక్ట్గా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 200. ఇక్కడ 9 తో, సో 9 2s 18, మిగిలిందంతా 20, 9 2s 18, మిగిలిందంతా 20. సో దీన్ని మనం ఏం చెప్పచ్చు, 22 2/9%. 22 2/9% ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి అని చెప్తావు. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇన్ ఏ సర్టెన్ టైమ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5 times itself. కొంత టైం కి అమౌంట్ 5 times టైం ఇదిలో సర్టెన్ టైం T అమౌంట్ బికమ్స్ 5 times itself ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 16% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చెప్పినమ్మా, 16% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 16%. దెన్ ద సర్టెన్ టైం, ఆ టైం ఎంత. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ టైం. సో చూడండి అమ్మా, నాకు ఇక్కడ ఒక అమౌంట్ రూపాయి, నాకు 5 రూపాయలు అయిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 4 rupees. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్, 4 rupees అయింది. అంటే 1 రూపాయి 5 రూపాయలు అయిందంటే ఎక్స్ట్రా పే చేస్తున్నటువంటి 4 రూపాయలు నాకు ఇంట్రెస్ట్ అవుతుంది. ఎక్స్ట్రా పే చేస్తున్నటువంటి 4 రూపాయలు నాకు ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఎంత, 4 rupees. ఇంట్రెస్ట్ ఇస్ వాట్, 4 rupees. దెన్ యూజ్ ద ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు PTR by 100. అవునా? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 4, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1, నాకు టైం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ వాడిచ్చు బై 100. సో నీకు ఏమవుతుంది, 400 by 60. ఇది టీ వాల్యూ, 400 by 60. సో ఇక్కడ ఏమవుతుంది, 400 times 4 4s 425 times. సో టీ వాల్యూ ఈజ్ వాట్ అమ్మా, 25 years. టీ వాల్యూ ఈజ్ వాట్, 25 years. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 8,000 rupees P టైం 3 years, ఆర్ ఎంత, R1 by 100 మైనస్ 8,000 rupees, అదే 8,000 rupees 3 years కి R2కు పెట్టాలి బై 100. ఈ డిఫరెన్స్ ఎంత కావాలి, నాకు 800 కావాలని చెప్పేవాడు. సో ఈ డిఫరెన్స్ ఎంత, 800 కావాలి. సో ఇప్పుడు మనం చూడండి, నాకు డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి నాకు ఇదేమవుతుంది అంటే ఇక్కడ, సో 8, సో ఏమవుతుందో 2024, సో 24,000, 8,000 ఇంటూ R1 మైనస్ ఇది కూడా ఏమవుతుంది 24,000 ఇంటూ R2. సో ఈ వాల్యూ ఏమవుతుంది అంటే 8,000 పక్కన, సో 2 0 8,000. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు R1 మైనస్ R2 కావాలంటే 24,000ని నేను కామన్ తీస్తే నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, R1 మైనస్ R, విచ్ ఈక్వల్ టు ఎంత, 8. ఇక్కడ చూడండి, సో 3 zeros క్యాన్సిల్ చేయండి. ఓకే, మళ్ళీ నాకు R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 80/24. 80/24. సో చూడండి, 4 6 24, 4 2 8 20. ఓకే, మళ్ళీ 2 3 times 2 10 times. అంటే నాకు ఆన్సర్ ఎంత కావాలి, 10/3 కావాలి. సో 10/3 అంటే మనకు వచ్చే ఆప్షన్ ఏమవుతుందమ్మా, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 9, ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ ఎట్ ద యాన్యువల్ రేట్ ఆఫ్
8% for 5 years and 6 years is 26. సో సర్టెన్ సమ్. ఇప్పుడు చూడండి అమ్మో, సో నా దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఏమనుకుంటున్నారంటే 100 రూపాయలు. ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ వాట్? 100 rupees. ప్రిన్సిపల్ అమౌంట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ద సర్టెన్ సమ్ at the annual rate of 8% per annum for 5 years. 8% per annum for 5 years. 8% for 5 years అంటే ఎంత మొత్తం? 40% అని చెప్తాం. 40%. ఓకే. అండ్ ఇంకోటి ఏమని చెప్పండి, 6 years. 6 years కి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతామా? 8% అంటే 8 అంటే 48%. అవునా? 48%. సో ఇప్పుడు చూడండి, 100 రూపాయలు ఉంది. 100 రూపాయల పైన నాకు 40% వాల్యూ 40 అవుతుంది అండ్ 48% వాల్యూ 48. క్లియర్ కదా? 40% వాల్యూ ఎంత? 40. 48% ఎంత? 48. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఏ. డిఫరెన్స్ ఎంత? ఏ. అంటే నీకు ప్రిన్సిపల్ అమౌంట్లో నీకు ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఎంత? 8. క్వశ్చన్లో డిఫరెన్స్ ఎంత? 26. అంటే క్వశ్చన్లో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా న్యూమరేటర్ రాయండి. నీకు వచ్చిన వాల్యూ ఎంత? ఏ. క్వశ్చన్లో ఉన్న వాల్యూ ఎంత? 26. నీకు వచ్చినటువంటి వాల్యూ ఎంత? ఏ. మరి నీకు కావాల్సిన వాల్యూ ఏంది? వాడు అడిగింది నేను చెప్పండి. వాట్ ఈస్ ద సమ్ని మనం 100 అనుకుంటాం కాబట్టి ఇంకో 100 సరిపోతుంది. సో చూడండి, 8 ఎలా చేద్దాం? సో 4 2 times. ఓకే. 4 25 times. ఓకే. 2 13 times. సో 13 into 25. 25 into 10 ఎంత? 250. 25 into 3 ఎంత? 75. సో మన ఆన్సర్ ఎంత? 325. సో 325 ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 325 అనేది ఆన్సర్ అవుతుంది. 325 అనేది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ సమ్ లెంత్ అవుట్ ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 6076 in 1 year. అమ్మా 1 yearకి ఎంత అయింది? కొంత అమౌంట్. సో నీకు ఎంత అయిందంటే 1 yearకి 6076 అయింది. ఎన్నేళ్ళకి? 1 year. 1 year. ఓకే. అండ్ 7504 in 4 years. ఇది వాడిచ్చే ద సమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం రెస్పెక్టివ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 year కింద అయితే 4 years కింద అయిందంటే మరి 3 years కి నీకు ఎంత? 3 years కి ఎంతో కొంత అవుతుంది కదా. సో 3 years డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 1076కి 6076, ఇక్కడ ఎంత? 7076 అంటే 1000. 76 సో 24 404 అంతేనా? 824 అంటే 1428 అనేది అవుతుంది. సో ఆప్షన్ ఎంత? రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 1428. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 7504 నుంచి 6076 తీసేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత? 1428. మరి 1428 అనేది 3 years అయితే మరి 1 yearకి ఎంత అవుతుంది అమ్మా? బై 3. సో 3 4s 12. అవునా? 3 7s 3 6. సో ఆన్సర్ ఎంత? 476. సో నీకు ఎవ్రీ ఇయర్ 476 అయింది. మరి 1 yearకి ఎంత ఉందమ్మా? ఇక్కడ 1 yearకి 476 అంటే నీకు 6076లో 476 అనేది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 76 తీసేసే 0, 6లో 4 పోతే ఎంత? 56. సో మన ఆన్సర్ ఎంత? 5600 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో ఆప్షన్ అన్నిట్లో ఇక్కడ చూడండి 54 కాదు, 54 కాదు. ఆప్షన్లో 5600 అండ్ 5600 రెండు ఉంది. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి సార్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్కి ఎంత వచ్చిందమ్మా? 476. అది దేనిపైన పెరిగితే నీకు 5006 అయ్యారు. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాం. 0 క్యాన్సల్. 476/56. సో ఏమవుతుంది చెప్పండి ఇక్కడ? సో ఇక్కడ చూడండి. సో 2 2s 4, 2 8s. ఓకే. 2 2s 4, 2 3s 6, 2 8s. మళ్ళీ 2 1s 2 4 times, 2 1s 2 1s 2 9 times, 119/14. సో 119/14 అంటే సో 14 టేబుల్లో చూడండి. 14 into 9 చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 14 into 9 చేస్తే నీకు ఎంత అవుతుందమ్మా వాల్యూ? చూడండి 9 14 into 9 డైరెక్ట్ చెప్పొచ్చు, లేదంటే 90 36. సో నీకేమవుతుంది? 126. అవునా? 126. 9 టైం చేస్తే 126 వస్తుంది. కన్నా 126 ఉందా? లేదు. సో ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అంటే 14 8.5 times పోతుంది అమ్మా. కరెక్ట్గా 14 8.5 times కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైవ్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.